హైదరాబాద్ లో సీనియర్ సాధి కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన కల్పించుకుని వృద్ధుల పట్ల సేవాభావంతో ఉండాలన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 46,86,000ను అన్నదాతల అకౌంట్లో వేశామన్నారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. హైదరాబాద్ ఫతేనగర్ లో గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు మహిళల నుంచి కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మహిళలను బాలనగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టారన్నారు బీఆర్ఎస్ నాయకులు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బాబు జగజీవన్ భవన్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ కు ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. నియోజకవర్గంలో 30,216 మంది రైతులకు 20,42,00,000ను వారి అకౌంట్లో వేశామన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ దొంగలు బీభత్సం సృష్టించారు. కూరగాయలు అమ్మే మహిళ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. 25 తులాల బంగారంతో పాటు 15 లక్షలను ఎత్తుకెళ్లినట్లు మహిళ వాపోయింది. దొంగిలించబడినట్లుగా సమాచారం ఉంది. పల్నాడు జిల్లా మాచర్లలో ఎడ్ల పందేలను ఎమ్మెల్యే జూలకంటి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వీరుల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా వసతులు ఏర్పాట్లు చేశామన్నారు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ మహిళ హల్చల్ చేసింది. ఇక్కడన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది. భర్త సోదరులు కొట్టారని ఫిర్యాదు చేస్తే ఎస్ఐ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వాటర్ ట్యాంక్ పై నిల్చుని ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఇక ఎస్ఐ ఉపేందర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఆ మహిళ. చిన్న వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బంది కలిగించొద్దన్నారు ఎమ్మెల్యే పద్మరావు గౌడ్. ఇందిరా పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన పలు దుకాణాలను పరిశీలించారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదని పోలీసులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రకృతి సేద్యం పట్ల ప్రజలంతా అవగాహన కలిగించుకోవాలని అన్నారు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. పందలపాకలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2వ విడత నగదును రైతులు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 24,591 మంది రైతులకు 17 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్రంలో ఓ చిన్నారికి మాజీ సీఎం నామకరణం చేశారు. దంపతుల కోరిక మేరకు వారి కుమార్తెకు మోక్షితారెడ్డిగా పేరు పెట్టి కాసేపు ముద్దు చేశారు. తమ కుమార్తెకు జగన్ చేతుల మీదుగా నామకరణం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు వెంకటరెడ్డి దంపతులు. అహోబిలంలో స్వాతి నక్షత్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుదర్శన హోమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా జరిగే పార్వేట ఉత్సవాలకు యునెస్కో గుర్తింపు కోసం కృషి చేయాలని అర్చకులు ఎమ్మెల్సీ పంచమరి అనురాధకు విజ్ఞప్తి చేశారు. అప్పుల బాధ తాళలేక కడప జిల్లా బిదినంచర్లలో గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 4 ఎకరాలలో చీని, ధనియాలు, ఉలవ పంటలు సాగు చేశాడు. పంటల సాగులో దిగుబడులు రాక ఆదాయం లేక అప్పులు తీర్చే మార్గం కనపడకపోవడంతో రైతు ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి జిల్లా కల్లతూరు గ్రామంలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించారు లక్కీస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. 500 కుటుంబాలకు స్టవ్లు ఉచితంగా అందజేశారు. చెరువుకు గండిపడి ఊర్లు మొత్తం మునిగిపోయిందని గ్రామస్తులు వాపోయారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఏరియాలో దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. కోటి రూపాయల విలువైన కాపర్ వైర్, ఇనుప సామాగ్రిని చోరీ చేశారు. సింగరేణి ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న ఇంటి దొంగల భరతం పట్టారని ప్రజలు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని అతి కిరాతకంగా కొట్టి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హామీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందన్నారు బీజేవైఎం అధ్యక్షుడు కుందే గణేష్. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని గణేష్ తెలిపారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 10 బస్సులను సీజ్ చేశారు అధికారులు. సరైన పత్రాలు లేకుండా, ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న 10 బస్సులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున. గజపతి నగరంకు చెందిన 45,075 మంది రైతులకు 29,64 లక్షలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేశామన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో అన్నదాత సుఖీభవ 4వ విడత కార్యక్రమం ఘనంగా జరిగింది. కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చిందన్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. రైతు పండించిన ధాన్యాన్ని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తుందని తెలిపారు.